ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన? అంత ఏమీ లేదండి. అంటే కేసీఆర్దే చాలా బాగుంటుండే. మాకు ఈయన ఎంత అనిపించదు ఎప్పుడు. ఎందుకు? అంటే ఏ విషయాలలో? ఇప్పుడు ఏం రేవంత్ రెడ్డి వచ్చినాక మంచిగా మహిళలకు ఉచిత బస్సు పెట్టిండు, 500కి గ్యాస్ అంటుండు, 200 యూనిట్ కరెంట్ అంటుండు. 500 వస్తున్నాయండి. ఓన్లీ మాకు వచ్చేది బస్ మాత్రమే, మిగతాది కూడా ఏవి రావు. మళ్ళీ బస్సులో కూడా మమ్మల్ని ఎవరు ఆపినా కూడా ఎక్కించుకుంటలేరు. నార్మల్గా ఒకప్పుడు ఇట్లా ఆపినా కూడా ఆగేటోళ్ళు, కానీ ఇప్పుడు ఆగుతలేరు. ఎంత చదువుతుంది? డిగ్రీ. ఎట్లుంది మీ కాలేజీలో ఏమైనా సమస్యలు ఉన్నాయా? లేదండి, బాగుంటుంది. ప్రైవేట్. ప్రైవేట్ అంటే చదువు మంచిగా చాలా బాగుంటుంది. ఇంకా ఇప్పుడు ఈ ఉచిత బస్సును ఎట్లా చూస్తాం? ఉచిత బస్సు మహిళలకు పెట్టింది కదా. మా అంత అంటే మేము ఎక్కువ మటుకు అయితే వెళ్ళాము ఎక్కడికి, కానీ ఎప్పుడైనా వెళ్ళినా కూడా ఇబ్బంది అవుతుంది. అంతా గర్ల్సే ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ బాయ్స్ కూడా అంటున్నారు వీళ్ళని ఎందుకు ఎక్కించుకుంటున్నారు, ఫ్రీగా ఎక్కుతున్నారు కదా అని. అందరూ బాయ్స్ ఏమంటున్నారు అంటే అన్ని గర్ల్స్కే పెడుతున్నారు స్కీమ్లు అని, మా బాయ్స్కి ఏం పెడతలేమంటున్నారు. అది రేవంత్ రెడ్డిని అడగాలి. మమ్మల్ని అడిగితే మేము ఏం చేయలేం కదా. మీ గోల్ ఏంటి? ఏమైనా అనుకుంటున్నారు? పోలీస్ అవుతారా? ఎందుకు ఇష్టం పోలీస్ అంటే? అంటే చిన్నప్పటి నుంచి అంబిషన్. ఇంకా ఆర్మీ అంటే ఎక్కువ ఇష్టం, బట్ మమ్మీకి ఇష్టం లేదు ఆర్మీలో వెళ్ళడం, కాబట్టి పోలీస్ ట్రై చేస్తాను. ఇప్పుడు పింఛన్ వస్తుందా లేదా? రాలేదు. మా ఆయనకి 68 సంవత్సరాలు. మా ఆయనకి పింఛనీ లేదు. తిరిగితే ఆఫీసులో వాళ్ళు నంచాలు. 4000 ఇస్తామనే పింఛన్ ఇచ్చిన వాళ్ళకి ఇస్తారు, ఇవ్వని వాళ్ళకి ఇవ్వాలి కదా. ఇవ్వని వాళ్ళకి అసలుకే లేదు. ఎండబెడితే ఎట్లా అవుతుంది? మా ఎమ్మెల్యే ఎవరున్నారంటే పేరు సరిగ్గా నాకు తెలియదు. తెలియదు, నిజంగా నాకు చదువు లేదు, నాకు తెలియదు, పేరు తెలియదు నిజంగానా. మా ఏరియా మాత్రం దోమలగూడ ఏరియా. చెప్తాను, మా ఆయన అయితే ఎవరు కాలు పట్టుకున్నాడు కాదు. ఎక్కడైనా ఆఫీస్కి వెళ్ళి అడిగితే ఇక లంచాలు అడిగిన వాళ్ళు లంచాలు అడుగుతారు, ఇట్లా చేసిన వాళ్ళు ఇట్లా చేస్తారు. వైజాగ్ నుండి బియ్యం ఇచ్చారు, లేదని కాదు. బియ్యం అందులో నూకలు ఎక్కువ ఉన్నాయి. ఏడో వండుకుంటున్నావు, నూకలు తీసేసి ఆ నూకలేమో దోశలకు వేసుకుంటున్నాం, ఇవేమో వండుకుంటున్నాం. మరి ఏం చేయాలి? మరి అవి వండుకుంటే పిల్లలు ఈ పక్క మెత్తగా ఓ పక్క గట్టిగా ఊలుతుంటారు. చెప్పు, ఇవాళ రేపు మీరు తింటారా సన్న బియ్యం లేకుండా? అమ్మ మెత్తగా ఉందే అంటారు. మా పిల్లలు అలాగే. ఓబులు మంచిగా లేరు, ఓబులు మంచిగా లేరు, ఓబులు మంచిగా లేరు. వాళ్ళే